హలో అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి మటన్ కర్రీని ఎలా వండుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా ఫ్రెష్గా ఉన్న మటన్ని ఒక 1 kg వరకు తీసుకున్నానండి. దీన్ని సాల్ట్ వేసి 2 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కేజీ మటన్ని తీసుకొని కర్రీ అయితే చేసిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా దినుసులని వేసేసుకోండి. ఆయిల్లో 2 నిమిషాల పాటు హోల్ గరం మసాలా దినుసులని వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసానండి. ఇందులోనే మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని వేసేసాను. ఒక 2 ఇలా సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా హై ఫ్లేమ్ మీద బాగా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మటన్ని వేసేసుకుందాం. మటన్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మటన్ని ఒక 7-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వండి. మరొకసారి మూత పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా 7-8 నిమిషాల పాటు బాగా మటన్ని హై ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. గరిటె మీద రెడ్ చిల్లీ పౌడర్ని వేసేస్తున్నాను. ఇది కొత్తగా పట్టించిన కారం అండి, సో బాగా కలర్గా ఉంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ మరియు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసాం కదా, అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి ఒకసారి అంతా కలిపేసుకుందామండి. చూడండి, ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసేసుకోండి. ముందుగా ఒక చెంబు అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత మరొక పావు వంతు వేసేసానండి వాటర్ని. ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, 5-6 విజిల్స్ తర్వాత మనకి మటన్ కర్రీ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకుంటే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సారీ అండి, ధనియా పౌడర్ వేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది. ఈ విధంగా ధనియా పౌడర్ని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ టేస్టీ అలాగే స్పైసీ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.